పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, నేడు సామాన్య 33వ ఆదివారాన్ని కొనియాడుతున్నాం. నేటి సువిశేషము మార్కు సువార్త 13వ అధ్యాయము 24వ వచనం నుండి 32వ వచనం వరకు. ఆ రోజులందు మహా విపత్తు గతించిన వెంటనే సూర్యుడు అంధకార బంతురుడగును, చంద్రుడు కాంతిహీనుడగును, అంతరిక్షము నుండి నక్షత్రములు రాలును, అంతరిక్ష శక్తులు కంపించును. అప్పుడు మనిషి కుమారుడు మహాశక్తితో మహామహిమతో మేఘారూఢుడై వచ్చుట జనులెల్లరూ చూతురు. అప్పుడు ఆయన దూతలను పంపి భూలోకం మొదలుకొని ఆకాశం వరకు నలుదిశల నుండి తాను ఎన్నుకొనిన వారిని ప్రోగు చేయించును. అంజూరపు చెట్టు నుండి గుణపాఠము నేర్చుకొనుడు. దాని రెమ్మలు లేతవై చిగురించినప్పుడు వసంతకాలం వచ్చినదని గుర్తింతురు. అట్లే వీరిని అన్నింటినీ మీరు చూచినప్పుడు ఆయన సమీపమననే ఉన్నాడు అని గ్రహింపుడు. ఇవన్నీ నెరవేరు వరకు ఈ తరము గతింపదని మీతో వక్కాణించుచున్నాను. భూమ్యాకాశములు గతించిపోవును, గాని నా మాటలు గతించిపోవు. ఆ రోజు ఆ గడియ ఎప్పుడు వచ్చునో నా తండ్రి తప్ప పరలోకమందు దూతలు గాని కుమారుడు గాని మరెవరు గాని ఎరుగరు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో యేసు ప్రభు అంత్య దినాల గురించి తెలియజేస్తున్నారు. ఆ దినము ఆ గడియ ఎప్పుడు వచ్చునో ఎవరికీ తెలియదని ప్రభు తెలియజేస్తున్నాడు. పరలోకములో ఉన్న దూతలకు గాని కుమారునికి గాని తెలియదు, తండ్రికి మాత్రమే తెలుసు అనే విషయాన్ని ప్రభువు తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరం కూడా మరణించటము తథ్యము. మరణాన్ని ఎవరు కూడా తప్పించుకోలేరు. కానీ మరణము ఎప్పుడు సంభవిస్తుందో మనకు తెలియదు. అది ఖచ్చితము అని మనకు తెలుసు కాబట్టి మనం ఎప్పుడు కూడా మనము సిద్ధపడి జీవించాలి. ఈ తీర్పు దినాలను ఎదుర్కోవటానికి, గొప్ప జీవితాన్ని జీవించటానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం, గణపరుస్తున్నాం. ఓ గొప్ప దేవుడా, నేటి సువార్త ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు వందనాలు. ప్రభువా, మేము తీర్పు దినము కొరకు ఎప్పుడు కూడా మా జీవితాలను సిద్ధము చేసుకునే గొప్ప మనసును మాకు ప్రసాదించండి. ఈ రాకడ కొరకు నిరీక్షించే మనసును మాకు ప్రసాదించండి. ఈ రోజున ఎవరెవరైతే ఈ సువార్తను ఆలకించి ప్రార్థన చేయించున్నారో అటువంటి వారందరినీ కూడా దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి. ఆమెన్.